కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్యా నివేదిత ఖరారు చేసిన బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఎల్లుండి వరంగల్ ఎంపీ. కంటోన్మెంట్లో సాయన్న చనిపోయిన తర్వాత సాయన్న బిడ్డ లాస్యా నందితకు టికెట్ ఇచ్చిరు. లాస్యా నందిత ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత వాళ్ళ సోదరి లాస్యా నివేదితకే మళ్ళీ టికెట్ ఇచ్చారు. సాయన్న కుటుంబానికే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా అనేటువంటి చూడాలి. గతంలో పాలేరులో రామరెడ్డి వెంకటరెడ్డి చనిపోయినప్పుడు కానీ, నారాయణఖేడ్లో చనిపోయినప్పుడు కానీ బీఆర్ఎస్ పార్టీ అక్కడ చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు పోటీ చేస్తే బీఆర్ఎస్ కూడా పోటీ చేసింది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ కూడా పోటీ చేస్తుంది. కాంగ్రెస్ శ్రీనివాస శ్రీ గణేష్కి ఇచ్చింది. బీజేపీ అభ్యర్థి ఒక్కటు ఎవరు అనేటువంటిది తేలాలి. కంటోన్మెంట్లో మొన్న ఎన్నికల్లో బీజేపీకి 41,000 ఓట్లు వచ్చినాయి, సెకండ్ ప్లేస్లో ఉన్నది. ఆ అభ్యర్థి వాళ్ళ కాంగ్రెస్ అభ్యర్థిగా మారిపోయాడు. కాంగ్రెస్ గద్దర్ కూతురుకు వెన్నెలకు టికెట్ ఇచ్చి ఆమెకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. శ్రీనివాస శ్రీ గణేష్కు టికెట్ ఇచ్చింది, వీళ్ళేమో లాసానందితకు టికెట్ ఇచ్చేసారు. మరి ఎవరు గెలుస్తారు ఏంటనేటువంటి తర్వాత చూద్దాం. కానీ టీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్యా నివేదిత.